హైదరాబాద్ కూకట్పల్లి బీఆర్ఎస్ నేత ఇంటి ముందు మహిళా ధర్నాకు దిగారు. పాపారాయుడు నగర్లోని దేవిస్తానా హోం ముందు ఆశప్రియ అనే మహిళ ధర్నాకు దిగారు. టీఎస్ మాజీ చైర్మన్ పాటిమిటి జగన్మోహన్ రావు తనను వేధిస్తున్నారంటూ ఆమె ఆందోళన చేపట్టారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పాలమూరు పార్లమెంటు కన్వీనర్ గా పనిచేసిన ఆశప్రియ జగన్మోహన్ రావు సోషల్ మీడియా వేదికగా తనపై అసభ్య పదజాలం వాడుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. న్యాయం జరిగే వరకు తాను ఇక్కడి నుంచి కదలబోనంటూ ఆమె రోడ్డుపైనే కూర్చొని నిరసన తెలుపుతున్నారు. జగన్మోహన్ రావు బయటకు వచ్చి తనకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న కూకట్పల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న ఆమెతో మాట్లాడి శాంతింపచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనతో కూకట్పల్లిలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రాజుకున్నాయి. నాకు బెదిరింపులు, నేను కవితకం తిట్టినావు, వాళ్ళని తిట్టినావు, ఆ ఆడియోలు ఉన్నాయి, ఈ ఆడియోలు ఉన్నాయి, బయట సోషల్ మీడియా పెడితే నేను బయటికి వెళ్ళి నీ ఆడియోలు పెడతాం, నిన్ను దంతాం, నిన్ను చేస్తాం. ఏంటిది? నేను ఏం చేసిన? అసలు జీవితం నాశనం చేస్తున్నా. ₹1 కూడా నేను తీసుకున్నట్లు వాళ్ళతో ప్రూవ్ చేస్తే నేను నా తల నరుక్కునికి సిద్ధమా నా కొడుకులతో? ఎంత స్వచ్ఛంద ఉద్యమకారులు కూతుర్ని పట్టుకొని దీనికి నడి రోడ్డు మీద తెచ్చింది ఆ కొడుకులు. దేవుడు అంటే కుక్క చావు చేస్తారు ఆ కొడుకులు. ఇష్టపడేదాన్ని అది పోస్ట్ చేయించిండు. లేదు మేడం, అంటే నా జాతకం తీసి బయట పెడితే రోడ్డు మీద పెడితే ఒక మామూలు ఆడపిల్ల నేనే నర్సరీగా పెరగదు మేడం. ఒక ఆడపిల్ల రోడ్డు మీద ఎంత ఎక్కువ తిరుగుతుంది. అంతే లేదా? పోయి వాడిని అడిగి రమ్మని చెప్పండి. నేను ఏడికన్నా వస్తాను. నేను రాను మేడం. నన్ను సమ్మె తీసుకెళ్ళండి, లేకపోతే ఈడ్చుకొని తీసుకెళ్ళండి. తెలంగాణ మొత్తం కూర్చున్నది. వాడు వచ్చి నా మీద ఏం పగుతుందో చెప్పాలా? నన్ను ఎందుకు అందరు అదే ఎగ్జాక్ట్లీ ఏమైతుంది నన్ను చేస్తే? నా ఫ్రెండ్ వస్తున్నాను మేడం, అది కాల్ చేస్తుంది. 3-4 రోజులు చాలా ఆలోచన మాట్లాడి రోగాలు వచ్చినాయి మేడం. వాళ్ళ వైపు మాట్లాడుతున్నారు. లేదు సార్, లేదు. ఆ వ్యక్తి కిందనే పని చేయకుండా ఇంకా దినేష్, సతీష్, క్రిషాంక్ ఇంకో 3 ఉంటారు కన్వీనర్స్. వాళ్ళకు పని చేస్తే కూడా తిడుతుండే. వాళ్ళతోనే కలిసిపోయి పైసలకు అమ్ముడు పోయినావా, నా మీద కుట్రలు చేస్తున్నావా అంటుండే. వేరే ఏ కన్వీనర్ తో మాట్లాడినా, ఏ మొగంతో మాట్లాడినా రీట్వీట్ అని ఒకటి ఉంటుంది కదా సార్ సోషల్ మీడియాలో, దాన్ని కొట్టినా వాడు నీ బాయ్ ఫ్రెండ్ గా కొట్టినావా రీట్వీట్ అని అడుగుతుండే. నేను మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఇన్ఛార్జ్ సార్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మహబూబ్ నగర్. ఇవి 5 ఏళ్ల నుంచి తనతో మెసేజ్ ఉంటాయి సార్. బ్లాక్మెయిల్ చేస్తున్నాను, నువ్వే పాటిమిటి జగన్మోహన్ రావు బ్లాక్ మెయిల్ చేస్తున్నాను. నువ్వు 1000 కాల్స్ చేసినావు, 1000 మెసేజ్ పెట్టినా, ఏం పెట్టినా నీ కాళ్ళు మొక్కుతా, నన్ను బద్నాం చెయ్యకని పెట్టినా. ఒకవేళ నీకు ఇంకేదైనా ఆశ ఉంటే అదన్నా చెప్పు, కానీ నన్ను బద్నాం చెయ్యకని చెప్పిన సార్. సెక్సువల్ గా కూడా నీకేమన్నా ఉందా చెప్పు అంటే అది కూడా కాదని చెప్పిన. అన్ని రకాలుగా నన్ను టార్చర్ చేయకుండా ప్రశాంతంగా లేను, నా చదువు అన్ని వదులుకొని వచ్చినా అని చెప్తే కూడా వదలలేదు సార్. కొట్టేసిన కేసు సార్ అది. ఏమి పొలిటికల్ గా పెట్టిన కేసును తీసుకొచ్చి ఆ కేసు నీదే నీచమైన బ్యాక్గ్రౌండ్ అని చెప్తున్నాడు. ఎక్కడ పోవాలి? నా కుటుంబంతో ఎందుకు వచ్చిండు? ఏంది? నేనేం చేసిన తనకు? నేనేందో తను వచ్చి తను నా మీద ఎందుకు పగబట్టుకున్నాడో చెప్పాలా? ఇది ఆగదు సార్, ఇది ఆగదు. ఇది వాడొచ్చి కాంప్రమైజ్ అయ్యి నాతో చెప్పాలి. నాకు ఏమో వద్దు సార్ తన నుంచి. నేను పైసలు ఆశించాల్సిన అవసరం లేదు, బతికెంత ఆస్తుంది. ఏ ఆడపిల్లలతోనైతే నా మీద మచ్చలేపించిండో అది ఒప్పుకొని నాతోనే ఇంకొకసారి లంగకథ లేకుండా వాళ్ళని ఎట్లా చూస్తారో నన్ను అంతే సమానంగా చూడాలి. అంటే మీకు ఒకటి తీసి పంపిస్తాను. నేను ఇంకా భరించలేను సార్, నా వల్ల కాదు.